వన్స్ నేను సెటప్ చేసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాను అసలు ఇది మో బంటే ఈ గేమ్ కొంచెం గుద్దేసుకోవడానికి బాగుంది. ఎలా రా దీని నుంచి దీన్ని కనెక్ట్ చేస్తే ఎలాగవుద్ది? సంభవం బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే రావట్లేదా బ్రో? అందరూ PS5 గురించి మాట్లాడతారు కదా. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఆల్రెడీ యూజ్డ్ వన్. యాక్చువల్లీ ఇది మా అన్నాళ్ళ ఫ్రెండ్ది. జస్ట్ సరదాగా కొన్ని రోజులు ఆడుకొని ఎక్స్పీరియన్స్ చేద్దామని పట్టుకొచ్చా. సో ఇందులో మనకు అన్ని ఎక్కువ గేమ్స్ లేవు, బట్ ఓవరాల్గా మన డెస్క్కి కనెక్ట్ చేసుకొని కొన్ని రోజులు ఆడేసి అంటే ఇది ఎవరికి సూట్ అవుద్ది అని. ఎందుకంటే చాలా మంది తీసుకోవాలనుకుంటారు ప్లే స్టేషన్ అనేది. సో ఎలాంటివి తీసుకుంటే బెటర్, అసలు ఎవరికి సెట్ అవుద్ది అంటే చాలా మంది తీసుకొని వాడకుండా వదిలేస్తుంటారు. సో ఎవ్రీథింగ్ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. సో ఇంకా మనం బాక్స్లో ఏమున్నాయో చూసుకుంటే, సో డైరెక్ట్గా మనకి జాయ్స్టిక్ ఉంది. ఆల్రెడీ ఇది వాడిందే కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదే మెయిన్ చక్కగా. సో ఇదే ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుని వాడుకోవాలి. బాగా దూలు పెట్టింది కొంచెం. సో ఇదే ప్లే స్టేషన్, అంటే దీన్నే మనం కనెక్ట్ చేసుకొని చిన్నప్పుడు మనం చిప్స్తో ఆడుకునే వాళ్ళం కదా, చిన్న చిన్న వీడియో గేమ్స్. సో చిన్న సెటప్ ఉండేది. సో సేమ్ వే ఇది మనం కనెక్ట్ చేసుకొని వాడుకుంటాం. అండ్ దీని సైజ్ చూసుకున్నా మనకి ఒక ల్యాప్టాప్ సైజ్ ఉంది, కానీ కొంచెం హెవీగా ఉంది. ఇది మరీ అంత లైట్ వెయిట్ లేదు. క్వాలిటీ కూడా బాగుంది, కొంచెం ప్రీమియంగానే ఉంది పట్టుకుంటే. అండ్ జాయ్స్టిక్ కూడా ఇట్స్ రియల్లీ గుడ్. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. లైట్స్ వెలుగుతున్నాయి. జూమ్ జూమ్ జూమ్. ఇక్కడ ఏదో స్క్రూ కూడా లూజ్ అయిపోయింది, ఫిక్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ HDMI కేబుల్ ఇచ్చాడు, మన బాక్స్లో లేదు. దాంతో కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ ట్రై చేస్తున్నాం. USB కేబుల్ కూడా ఉంది, ఒకసారి ట్రై చేద్దాం దీంతో కూడా. ఇది ఆన్ చేసాం పవర్ బటన్ నొక్కి, బట్ మనకి సెటప్ ఐడియా లేదు, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. అందుకే ఇప్పుడు ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసి ఉంచాం కదా, మేబీ అది తీసేయలేము. ఆర్ఎల్స్ ఎలా తెలుస్తుంది? ఎలా రా దీని నుంచి దీన్ని కనెక్ట్ చేస్తే ఎలాగవుద్ది? మేబీ ఓహో ఇది సౌండ్ వచ్చిందేంటి? కనెక్ట్ అయిందా లేదా? సో ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదంటే, మనోడు మెషిన్ జాయ్స్టిక్ ఇచ్చాడు కానీ HDMI కేబుల్ ఇవ్వలేదు. సో జనరల్గా ఇది కనెక్ట్ చేయాల్సింది దేనికైనా HDMI కేబుల్ త్రూ. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ USB 2 ఉన్నాయి. అండ్ ఇది ల్యాన్ది, లైక్ మనం వైఫైకి వాడతాం కదా అలాంటిది. అండ్ ఇది HDMI కేబుల్, ఇదిగోండి ఇలా ఉంటుంది HDMI కేబుల్. అండ్ ఇటు పక్క 2 Type-C ఇచ్చారు. సో ఇటు కనెక్ట్ చేశాను నేను నార్మల్గా ల్యాప్టాప్ కనెక్ట్ చేసినట్టు, అది వర్క్ అవ్వదు. యాక్చువల్లీ ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా లేదు, మనకి తెలియదు కాబట్టి అవ్వలేదు. బట్ ఇప్పుడు చెక్ చేశాను. సో మన ల్యాప్టాప్కి ఏదైతే మన డెస్క్కి ఏదైతే HDMI కేబుల్ వెనక్కి కనెక్ట్ చేస్తామో, సో ఇటుపక్క కూడా మనం HDMI కనెక్ట్ చేయాలి, అప్పుడే మనకి స్క్రీన్ అనేది కనిపిస్తుంది అండ్ వర్క్ అవుద్ది. సో Type-C to Type-C, USB to USB అసలు పనిచేయవు దీనికి. సో ఈరోజు మనం దీనివల్ల ఇది ఒక కొత్త విషయం తెలుసుకున్నాం. అంటే చాలామందికి తెలుస్తుంది, బట్ ఐ నెవర్ డిడ్ దిస్. ఇట్స్ ఓకే. ఇప్పుడు చేయగలిగేది ఏం లేదు. ఇదర్ మనం HDMI కేబుల్ కొత్తది తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయాలి, లేకపోతే ఇంట్లో ఏదైనా ఉంటే చెక్ చేయొచ్చు. ఒకప్పుడు చాలా ఉండేవి ఇలాంటి వైర్లు, ఎప్పుడు వాడుకోలేదు, అవసరానికి దొరకట్లేదు. ఇట్స్ ఓకే. సో మేబీ ఒకసారి ఆర్డర్ చేసి మేబీ రేపు ఎప్పుడు చెక్ చేస్తాను, అప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఈజ్ ఆఫ్ నౌ ఇది మ్యాటర్. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, దీనికంటూ ఒక సపరేట్ సెటప్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మాటమాటికి తీయడం, కనెక్ట్ చేయడం, ఎనీవే ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసాక వీడియో హ్యాండ్లో డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి బాగా హ్యాండ్ ఇచ్చింది. 75 years later. సో రేపటి వరకు మనం ఆగలేక ఆతృతతో ఎగ్జైట్మెంట్తో ఈరోజే జెప్టోలో ఆర్డర్ పెట్టేసాం కేబుల్ అనేది. సో వచ్చింది మనకి HDMI కేబుల్. సో ఇందాక చెప్పాను కదా, బోత్ సైడ్స్ మనకి HDMI కేబుల్ ఉంటేనే అది కనెక్ట్ అవుద్ది, అప్పుడే మనం ఆ ఇంటర్ఫేస్ అనేది చూడగలం. సో ఇప్పుడు అది కనెక్ట్ చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఫైనల్గా ఓపెన్ అయింది. యో. సో ఇందాక ప్లగ్ తీసినప్పుడు ఏదో సరిగ్గా ఆపలేదు అంటున్నాడు. సో ఇది చెక్ చేయాలి. దీంట్లో కూడా ఛార్జింగ్ లేదు. ఏంట్రా ఈ వైర్లు, ఏంట్రా ఈ సెటప్, ఏంట్రా ఏ బాబోయ్, టూ మచ్ వర్క్.
ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. కొంచెం ఆరెంజ్గా ఉంది. ఇందాకైతే బ్లూ ఉండేది. ఇక్కడ ఏదో సింబల్ ఉంది. సో ఏదో ఓపెన్ అయింది. ఓ స్పైడర్ మ్యాన్ సక్సెస్. ఇప్పుడు ఎలా ఆడాలో కూడా తెలియదు, అంటే ఇంటర్ఫేస్ కొత్తగా ఉంది. ద సర్కిల్స్ యూ షుడ్ ఫిల్ వితౌట్ షోయింగ్ బ్లాక్ బార్డర్సా? ఏదో ఒకటి కానించేద్దాం. షూర్. సో ఇందులో డిఫాల్ట్గా కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఏ ఒకటి ట్రై చేద్దాం. స్నైపర్ లైట్, గ్రాండ్, జీటీఏ కూడా ఉంది. సో చూసారా గ్రీన్ కలర్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు మేబీ. వైబ్రేషన్స్ వస్తున్నాయి దీని నుంచి. అసలు ఇటర్లలో కూడా తెలీదు, బట్ స్టిల్ ఏదో కానింగ్ చేస్తున్నాం. ఇక్కడ జనాలు ఉన్నారు. మో బంటి ఓ మై గాడ్, ఎలుగు బంటిని వేసేసాం. అయినా ఎలా వచ్చింది తెలుసు అది వెనక నుంచి. అయ్యి బాబోయ్, తప్పు కదరా వెన్నుపోటు పడవడం. అంటే చుట్టూ చూసుకుని ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నాం మనం. అయ్యో అయ్యో బాబోయ్, ఏం గారు ఇది ఎంత డేంజరస్గా ఉంది. చంపేసాం. అయ్యి బాబోయ్, ఎంతమంది రే అసలు ఏంట్రా ఇది, అడివేనా? భలే ఉంది ఈ గేమ్. ఏదో ఎంతమంది వస్తారు రెంట్రా చూసుకుందాం. గేమ్ ఓవర్. సో యాక్చువల్లీ చిన్న గేమ్ ఆడాను. గేమ్ పేరు కూడా ఐడియా లేదు నాకు, బట్ జాంబీ రిలేటెడ్. అంటే కంట్రోల్స్ ఫస్ట్ టైం కదా, చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. మేబీ ఒక 2-3 ఆటలు ఆడితే కొంచెం బాగుంటుంది. లైక్ ఇట్స్ లైక్ ఏ డిఫరెంట్ వరల్డ్, అంటే ఒక ఎడిట్ టైప్లో ఉంటుంది ఇది. కొంచెం కంట్రోల్స్ బాగా ఫాస్ట్గా చేయడం వస్తే ఇంకొంచెం బాగుంటుంది. అదొక అయితే ఇది ఓకే. ఇంకా 2-3 గేమ్లు ఆడదాం, ఇంకా చూద్దాం. ఇంకా 1 వీక్ అలా ఆడిన తర్వాత దాన్ని బట్టి మాట్లాడదాం. బట్ ఇదైతే బాగుంది యాజ్ ఆఫ్ నో. అంటే సెట్ చేయడం రావట్లేదు, అంటే మన కంట్రోల్స్ అంత ఫాస్ట్గా లేవు. సో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. 3000 years later. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చా. యాక్చువల్లీ జిమ్ చేసి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతాం, మైండ్ కానీ ఎవ్రీథింగ్. బట్ ఓవర్ ద టైం ఎక్కువ ఎడిటింగ్ కానీ స్క్రిప్ట్ ఇవి అవి చూసుకోవడం వల్ల కొంచెం ఓవర్లోడ్ అయింది బ్రెయిన్. సో జిమ్ కూడా కొంచెం ఆ లెవెల్కి రీచ్ అవ్వట్లేదు. సో కాసేపు ఆడదామని ఈసారి కనెక్ట్ చేశా. సో చూద్దాం, కొద్దిసేపు ఆడిన తర్వాత మేబీ యాక్చువల్లీ రెడ్యూస్ ఆ స్ట్రెస్ కానీ కొంచెం ఆ మైండ్లో ఉన్న థాట్స్ ఎవ్రీథింగ్ తీసుకుంటుందో లేదో ఒకసారి చూసి చెప్దాం కాసేపు. సో కొంచెం గట్టిగానే చేసాం వర్కౌట్. సో ఎనర్జీ కూడా డ్రాప్ అయింది. చూద్దాం. యాక్చువల్లీ దీని పాస్వర్డ్ మనకు గుర్తులేదు. మా అన్న ఆఫీస్లో ఉంది, కాల్ చేసి తగ్గట్లేదు. యాక్చువల్లీ 1 వీక్ అయిపోయింది. స్టార్టింగ్ నేను ఆడాను కదా, ఆ తర్వాత మరి నేను ఆడలేదు. నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే ఆల్రెడీ చాలా గేమ్స్ ఆడేసి ఉన్నాయి, లైక్ మధ్య నుంచి మనం కంటిన్యూ చేయాలి అది. సో అందుకే నాకు కూడా మనకు కన్ఫ్యూజన్ ఉండేది. లైక్ మిషన్ అంటే తెలియదు, ఏం తెలియదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. బట్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఇది చాలా అప్డేట్స్ అడుగుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి దీంట్లో. ఈవెన్ ప్రతి గేమ్ కూడా అప్డేట్స్ ఉంటాయి. బ్రేక్స్ లేకుండా గేమ్ స్మూత్గా అవ్వాలంటే మనం అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. జస్ట్ లైక్ మన యాప్స్ ఉంటాయి కదా మొబైల్స్ లో, సేమ్ అలానే. మోరోవర్ ఇది ఆడినప్పుడు వైఫై కనెక్ట్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మధ్యలో గేమ్ స్ట్రక్ అవ్వకుండా స్మూత్ గా ఆడాలంటే వైఫై కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పటికప్పుడు లోడ్ అవుతుంటది. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మనకి, గేమ్స్ ఇవన్నీ నెట్ కనెక్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ప్రీవియస్ గా మీరు చూసారు కదా నెట్వర్క్ కనెక్షన్ సేమ్ అదే. ఇదిగోండి ఇవన్నీ గేమ్స్ మనవి, ఏదైనా ఆడుకోవచ్చు. మేబీ మనోడు ఇవన్నీ ఇన్స్టాల్ చేసాడు. సో ఇందులో మనం గేమ్స్ కొనుక్కోవచ్చు. ఇదిగోండి స్పేస్ కూడా, ఇది నాకు తెలిసి 512 GB అనుకుంటా, మేబీ ఐడియా లేదు. ఇన్ని గేమ్స్ ఇన్స్టాల్ చేసాడు. సో ఇంత స్పేస్ ఉంది, ఇంకా 266.8 GB. ఇదిగోండి గేమ్స్ చూసుకుంటే ఇక్కడ బైనో అని ఉంది కదా. సో ఇవన్నీ మనం అంటే చాలా మంది కొనుక్కొని ఆడుకుంటారు ఆన్లైన్ లో.
చాలా మంది ఈ గేమ్స్ అన్ని ఆన్లైన్ లో కొనుక్కొని ఆడుకుంటారు. బట్ దానివల్ల ఇప్పుడు గేమ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దానివల్ల మళ్ళీ యూజ్ ఉంటుంది. మళ్ళీ ఆడిన గేమ్ ఆడరు కదా జనరల్ గా గేమర్స్. సో అలాంటప్పుడు బెనిఫిట్ ఉండదు. సో ఇది ఏదైతే ఉందో ఇది బాక్స్, ఇది ఓన్లీ ఆన్లైన్ గేమ్స్ కి సపోర్ట్ చేస్తుంది. రీసెంట్ గా నేను చూసిన దాంట్లో అయితే ఇందులో 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటేమో డిస్క్ పెట్టుకోవచ్చు అండ్ ఆన్లైన్ లో కూడా ఆడుకోవచ్చు. సో ఆన్లైన్ లో ఆడడం వల్ల గేమ్ కూడా ఒక 2-3K 4K అలా ఉంటాయి, డిపెండ్స్ ఆన్ గేమ్స్. సో దానివల్ల ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా అవ్వదు. బట్ డిస్క్ వల్ల ఉపయోగం ఏంటంటే బయట మీరు మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ లో కొనుక్కోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక కొత్త గేమ్ రిలీజ్ అయింది, అది నేను తీసుకున్నాను అనుకోండి. సో అది నేను గేమ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ అయిపోద్ది గేమ్. సో నేను వేరే వాళ్ళకి అమ్మేస్తాను. అంటే నేను కొనేది ఒక 2K కొన్నాను అనుకోండి, 1500కి అలా అమ్మేస్తాను. సో వాళ్ళకి కూడా తక్కువ రేట్లో వస్తుంది. సో అలా నేను వేరే గేమ్ కొనాలనుకోండి, ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాటి దగ్గర ఇంకొంచెం తక్కువలో నాకు వస్తుంది. సో అలా మల్టిపుల్ టైమ్స్ గేమ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అదొక బెనిఫిట్ డిస్క్ వెర్షన్ వల్ల. కానీ దాని ప్రైస్ ఇంకొంచెం 5-10K హై ఉంటుంది. కొన్ని కావాలంటే కొన్ని పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏదో ఒక గేమ్ స్టార్ట్ చేసుకొచ్చేపు ఇది వేరే గేమ్ యాక్చువల్లీ మర్చిపోయాను, అది డెడ్ టేల్ సంథింగ్ ఉంటుంది. బట్ ఇది కూడా గన్నే కాబట్టి వేసేది బాగుంటుంది. సౌండ్ కొంచెం పెడదాం. ఇది మనకు కావాలి. సో ఇది లైటింగ్ ఉంది కదా, కొంచెం లైట్ లాపేసి కొంచెం చిన్న సెటప్ చేస్తా. సో మనకు కూడా కొంచెం అంబియన్స్ బాగుంటుంది. 6.5 hours later. సెటప్ ఎలా ఉంది? అదిరిపోలే. యాక్చువల్లీ ఇలానే ఉంటుంది సెటప్, బట్ నా ఫేస్ మీద కొంచెం వైట్ లైట్ పెట్టుకోవాలి. బట్ ఇప్పుడు నాకు అంత అవసరం లేదు, నేను అలాగే గేమ్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి. సో లెట్ ఇట్ బి. సో కాసేపు ఈ ఎన్విరాన్మెంట్లో కొంచెం హ్యాండిల్ చేద్దాం. ఎవరు రావట్లేదురా. అండ్ మెయిన్ పాయింట్, నేనే అంత గేమ్ అని కాదు, ఒకప్పుడు ఆడేవాడిని పబ్జి. బట్ ఇప్పుడు అంతేం లేదు, జస్ట్ ఇది ఇప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుంటే ఎలా ఉంటుంది ఏంటని. అందుకే ఒకసారి తెప్పించా, మనకు అసలు సెట్ అవుతుందా, మనకున్న టైంకి అంత టైం ఇన్వెస్ట్ చేయగలమా. కంట్రోల్స్ నేర్చుకోవాలి, అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. మొన్న ఆడిన గేమ్ ఇదే, డేస్ గాన్ అని. సో సమ్హౌ బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే రావట్లేదే. యాక్చువల్లీ గ్రాఫిక్స్కే చాలా మంది అట్రాక్ట్ అవుతారు. ఈవెన్ మనం హాలీవుడ్ సినిమాలో చూస్తాం కదా, ఆ గ్రాఫిక్స్ అంత అద్భుతంగా ఉంటాయి ఆడేటప్పుడు. ఆ ఫీల్డ్ రియల్ లొకేషన్స్ కానీ మైండ్ బ్లోయింగ్. చూసారు ప్రతిసారి మారుతుంది కలర్స్ అనేవి. దీనికి ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టుంది, ఆరెంజ్ కలర్ వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి గేమ్స్ అనేవి. అందుకే చాలా మంది ప్లే స్టేషన్ అంటే తప్పుడు ఇది ఆర్డర్ వచ్చింది. స్విగ్గీ భయ్యాకి కంటిన్యూ చేద్దాం. ఎనిమిస్ ఈ చెట్టు చూసారా ఎలా ఉంది, లైటింగ్ చెట్టు ఇది. మళ్ళీ చెప్తున్నాను, నేనేం గేమర్ కాదు, అన్నీ నాకు చాలా కొత్త గేమ్స్, అసలు ఎప్పుడు ఆడలేదు, ఫస్ట్ టైం ప్లే స్టేషన్ పట్టుకోవడం. సో ఎవరైనా గేమర్స్ ఉంటే తిట్టుకోవద్దు. వన్స్ నేను సెటప్ చేసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాను అసలు అయినా ఇది. అలా కాదు. మంచి కుక్కలాగా వచ్చి కొట్టేస్తుంది, దెబ్బలు గట్టిగా పడ్డాయి. బట్ ఇట్స్ గుడ్. నెక్స్ట్ గేమ్ కార్ గేమ్. రేసింగ్ కారు కావాలనే గుర్తు. ఎలా పర్క్ చేసాం, అదిరిపోలే. రోడ్డు మీద కన్నిటి మీద అవుతుంది. సూపర్ కార్ అది. ఇది క్రాష్ అంటే వావ్ మైండ్ బ్లోయింగ్ బయట. వావ్ వైబ్రేషన్ అంటే ఇలాంటి మూమెంట్స్కి ఇది ఫుల్గా వైబ్రేట్ అవుతుంది. వావ్ ఈ గేమ్ బాగుంది. ఈ గేమ్ కొంచెం గుర్తేసుకోవడానికి బాగుంది. సో దట్స్ ఆల్. చాలా ఇంకా లైక్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. సో ఇట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ PS5. యాజ్ పర్ నౌ ఇట్ ఈస్ గుడ్. చిన్నప్పుడు WWE ఆడడానికి వెళ్ళేవాళ్ళం, 20 రూపీస్ అలా 1 hourకి.
సో అప్పుడు బాగుంటుంది, కొంచెం ఎక్సైటింగ్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దీనికంటూ టైం స్పెండ్ చేయడానికి ప్రెసెంట్ అయితే లేదు. బట్ ఫ్యూచర్లో ఇఫ్ ఐ హ్యావ్ ప్రాపర్ టైం టు ప్లే ఆల్ దీస్ అండ్ చూద్దాం, అప్పుడు బట్టి డెఫినెట్గా తీసుకుంటా. అండ్ మోర్ ఓవర్ మీరు చూసుకుంటే మీకు ముందు తెలియాలి, లైక్ దీనికంటూ టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు మెషిన్లు ఏంటి, ఆ గేమ్ ఏంటి, ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలి ఏదైనా ఆడే ముందు. జస్ట్ లైక్ జస్ట్ లైక్ కాన్సెప్ట్, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమా కాన్సెప్ట్ ఏంటి, అలానే ప్రతి గేమ్కి ఒక మిషన్స్ ఉంటాయి, ఒక లెవెల్స్ ఉంటాయి. సో అది మనం 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ గేమ్ కంప్లీట్ చేయాలి. అంటే దీనికంటూ స్పెసిఫిక్గా టైం ఇన్వెస్ట్ చేయగలం. అండ్ ఇది కూడా తక్కువ రేట్ ఏం కాదు కదా, నియర్లీ ఎంత ఉందో తెలియదు, ప్రైస్ ఉంటే మెన్షన్ చేస్తాను ఇక్కడ, 40-50K ఉంటుంది. సో మోస్ట్లీ నేనైతే సమ్హౌ సాటిస్ఫైడ్, బాగుంది, బాగా అనిపించింది. మెయిన్ థింగ్ HDMI కేబుల్ కోసం పెద్ద స్ట్రగుల్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ రియలీ గుడ్. ఇలాంటి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ మీరు ఇప్పటివరకు ఆడిన బెస్ట్ గేమ్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర ఆల్రెడీ PS5 ఉంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన బెస్ట్ గేమ్స్ అండ్ మీరు కంప్లీట్ చేసిన గేమ్స్ కానీ ఏది ఛాలెంజింగ్ ఉంది, ఎవ్రీథింగ్ మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి కామెంట్స్ లో. నాతో పాటు వేరే వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్, అండ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా చాలా కొత్త కంటెంట్ రాబోతుంది. సో ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, జస్ట్ అనిపించింది వీడియో చేశాను. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ చూడండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి కొత్తవి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా స్నానం చేయండి. బాయ్ బాయ్.